సరైనాక కూడా గ్యారంటీగా ఆటోమేటికల్లీ మనం ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉంటాం, రిలేషన్స్ మార్చుకుంటాం, సొసైటీ జరగదు అన్లెస్ ప్రతి వ్యక్తిలో ఈ సెల్ఫ్ లెవెల్లో మార్పు వస్తే తప్ప. అందుకే ఈ సెల్ఫ్ లవ్ ఫస్ట్ రావాలి. ఇంకొంచెం మీకు అర్థం చేసుకుంటే ఏమైంది, ఈ సెల్ఫ్ లవ్ ఫస్ట్ సెల్ఫ్ ని సెంటర్లో పెట్టి వర్క్ చేస్తే కనుక ఏవైతే మనం బయట క్యాబినెట్ పెడుతున్నాం అవి ఎఫెక్టివ్గా నేను మ్యూట్ చేశానండి అక్కడ సిస్టమ్ దట్ ఈస్ ఓకే. తీసుకుందా వినిపిస్తుంది తీసుకుంటుందండి నేను మాట్లాడేది. సో అది యాక్చువల్గా అన్ఫార్చునేట్గా కొంచెం సింపుల్ విషయం కానీ బట్ ఎట్ ద సేమ్ టైం ఇది కౌంటర్ ఇంటికి అనుకుంటా. అండ్ ఇది ఒక సర్టన్ విషయం కూడా, అంటే చాలా సూక్ష్మమైన విషయం కూడా, అందుకే నేను డిఫికల్ట్ అవుతుంది. లైక్ మంచిగా తింటే హెల్తీ తింటే అర్థమైంది, మంచి స్కూల్కి వెళ్తే చదువు అర్థమైంది. కానీ ఈ సెట్లో ఏదో లేదో ఆలోచనలు, కోరికలు, భావాలు అనే డిజైర్స్, థాట్స్, ఎక్స్పెక్టేషన్స్ విధానాలు ఇవి సెట్ చేస్తే వీటి మీద మనం ధ్యాస పెడితే నాకు నా వైపున ఎలా రిజర్వ్ అవుతుంది, నేను చేయాలనుకున్న సమాజంలో చేయాలనుకున్న పని ఒకటి ఎలా సరిగ్గా అవుతుంది, అసలు అలా ఎలా అవుతుంది అనే కనెక్షన్ కాబట్టి మనం చూడలేకపోతున్నాం. సో నా సెల్ఫ్లో నేను బెటర్ కాదు అంటే బయట జరగాల్సిన పనులు ఎలా అవుతాయి రిలేట్ చేయగలుగుతుంది. బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్, మనం కళ్ళ ముందు ఈ వర్క్షాప్ జరగాలి అంటే ఎవరో సెల్ఫ్లో ఈ వర్క్షాప్ జరగాలి అని అనుకున్నారు, వంశీకర్ గారు, సుందర్ గారు కానీ ఈ కానీ అనుకోబట్టే కదా ఆయన తర్వాత డీటెయిల్స్ అండి అన్నీ అవి వస్తాయి, దానికి కావాల్సిన వస్తువులు కానీ మనీ కానీ. అండ్ ఇప్పుడు వేరే జనరల్ ప్రాబ్లమ్స్ అయినా తీసుకోండి, ఒక కరప్షన్ చేస్తున్న ఒక వ్యక్తిని తీసుకోండి, ఒక ఇప్పుడు మన దగ్గర వస్తువులు ఎంతో ఎక్కువ మన దగ్గర లేవు, దానికి ఏంటంటే సింపుల్ మీ ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళతో ఆలోచన రావాలి, కావాల్సింది ఆలోచన కరెక్ట్గా చేయడం అనేది కంప్లీట్లీ సెల్ఫ్ సంబంధించిన విషయం అండి. సో ఆ వ్యక్తిలో ఈ ఆలోచన ఎలా మొదలు అలా మొదలు పెట్టడానికి వాళ్ళలో ఆలోచన ఇనిషియేట్ చేయగలిగే కెపాసిటీ ఇంకొకరి సెల్ఫ్లో అలా ఉండడం అండి. అలా ఉండాలంటే మనం సెల్ఫ్లో సాధన చేయాలి. నీటి సాధన చేసినప్పుడు ఇలా నాకు అర్థమైనప్పుడైతే బయట ఏ ప్రాబ్లం అయినా బయట ఏమైనా చేయాల్సిన విషయమైనా ఈవెన్ నాలో ఇంకా బెటర్గా, ఇంకా కంటెంట్, ఇంకా పీస్ఫుల్గా, అసలు రియాక్షన్ అనేది లేకుండా, అవతల బిహేవియర్తో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఎలా ఇంకా ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఉండడం కానీ అట్లీస్ట్ రియాక్ట్ అనేది లేకుండా నాకైతే ఈ సెల్ఫ్ మీద ధ్యాస పెట్టడం, దానిలో సాధన చేయడం ద్వారా ఒక ఫండమెంటల్ ఏదైతే మార్పు అంటున్నామో అది ట్రాన్స్ఫర్మేషన్ పరిణామం. అంటే ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు సార్, ఇంకా అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ చేస్తూ ఉన్నది చాలా ఉన్నారు. అలా వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫండమెంటల్ అసలు వెరీ డీప్ సెల్ఫ్లో బ్రెయిన్లో ప్రోగ్రామింగే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు ఒక సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాను అనుకోండి, కోపడుతున్నాను, రియాక్ట్ అవుతున్నాను అనుకోండి, ఒక 3 months 3 months 100 days దాంతో అసలు ఇంకా మీకు ఎప్పటికీ ఇంకా గొప్పడమే కాదు అనే విధంగా మారిపోతుంది. సో కంప్లీట్ థాట్ ప్రాసెస్ కానీ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ మొత్తం రీప్రోగ్రామింగ్ మార్చేసుకోండి. అండ్ అలా నాకైతే జరిగింది. సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఒక సిచ్యువేషన్స్ రియాక్ట్ అవ్వడం అలాంటిదైతే ఇట్స్ మోర్ దెన్ 3 years పైన అయిందండి. నేను ఒక మీద రియాక్ట్ అవ్వడం 3 years బ్యాక్ ఒకసారి ఒక్క ఇన్సిడెంట్ అయింది, అంతకుముందు ఇంకా చాలా రోజులు అయింది. బట్ సో ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నాకైతే జరిగింది. అండ్ బయట ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు కానీ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవడానికి ఏదైనా సరే దానికి కూడా మనకి అగైన్ అండ్ అగైన్ ఈ అఫర్మేషన్స్ చేయడం నేను చెప్తాను ఇలా చేస్తున్నాం. ఈ మోర్ అండ్ మోర్ అఫర్మేషన్స్, కంటెంప్లేషన్ ఆన్ రైట్ ప్రిన్సిపల్స్, ఇంకా వేరే వాళ్ళ పట్ల సరైన భావం అలా చేయడం ద్వారా ఎన్నో అంటే కాదు లైక్ అసలు ఇవి సాధ్యమా అనేవి కూడా చాలా జరిగింది. అవైతే ఇంకా మిరాకిల్స్ లాగానే అనిపిస్తుంది.
అనిపిస్తాయి నాకు చాలాసార్లు అసలు. సో ఇంకా దాన్ని ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు ఏమనిపించిందంటే ఇదే కదా అసలు సెల్ఫ్ పవర్ అంటే. మనం ఇప్పుడు చాలాసార్లు ఈ భక్తి మార్గంలో చూస్తుంది. సో మన చేతులు దాటిపోయినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు టు ద గాడ్ అండ్ దెన్ అండ్ విత్ ద ఫెయిత్ దట్ God has all this power to do it. మన మానవ మనం ఏం చేయగలం. యాక్చువల్గా ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో కూడా సిస్టమ్ అలానే ఉందని నాకు పర్సనల్గా అనిపించింది. దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్, నాట్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ ద జనరల్ పీపుల్. సో ఏమనిపించింది అంటే ఎప్పుడైతే మనం సరైన పని తలుస్తామో అది నలుగురి బాగు కోసం చేస్తుంటాము, నియర్లీ సెల్ఫిష్ నా కోసం కాకుండా, అండ్ ఆ భావంతో మనం ఉంటూ ఉంటాము. చేస్తున్నప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రేస్ అండి. దేవుడి కృప మన పైన ఉంటుంది. ఇలా అసలు నేచర్లో సిస్టమ్ ఎలా ఉంది, లైక్ ఎత్తు నుంచి కొంచెం ఎక్కువ హైట్ నుంచి తక్కువ వాటర్ ఫ్లో అవ్వాలి అంటే అక్కడ వాటర్ వచ్చేసి దానికంటే ఎక్కువ కదండి గ్రావిటీ. దట్ ఈస్ ద ప్లేస్. లైక్ ఏదో ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అది అలా ఉంటుంది. ఎక్కువ ఎత్తులో ఉండడము అంటే ఏంటి అంటే మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీ విష్ ఏదైతే ఉందో అంత పడుతున్నట్టు మీరు ఉండదు. దెన్ ఆటోమేటికలీ గెట్ పుష్ అండ్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ థింగ్స్ వర్క్. చాలా మిరాక్యులస్ ఫీచర్స్ అనిపించింది నాకు. అండ్ దానికోసం చేయాల్సింది చాలా సింపుల్ థింగ్ అండి. లైక్ ఎవ్రీడే మీరు జస్ట్ ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మన సెల్ఫ్ మీద మనం వర్క్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఈ సాధన అనేది కాకండి సంభవం అండి మనకు కల్చర్లో కానీ, ఫ్యామిలీ ప్రాక్టీసెస్లో కానీ, మన ఇండివిజువల్ ప్రాక్టీస్లో కానీ ఇలా గంటలు డిస్కస్ చేయడానికి ఓకే, ఊరు వెళ్ళడానికి ఓకే, కొన్ని ప్లేసెస్ చూడడానికి ఓకే, సమ్ టైమ్స్ ఈవెన్ కొన్ని రీడింగ్ చేయడానికి చర్చ చేయడానికి ఓకే. కానీ ఒక అరగంట ఏం చేయకుండా కూర్చొని మన గుడి మన ధ్యానం పెట్టాలి అనే దానికి మాత్రం సంభవం డిఫికల్ట్ అనిపిస్తుంది. చాలా మందికి డిఫికల్ట్ అనిపిస్తుంది. అది ఎందుకంటే అలా మన సెల్ఫ్ కరెంట్ మన మైండ్ అలా ఉంటుంది. ఏం చేయకుండా ఉండటము అనేది డిఫికల్ట్ టాస్క్ అనిపిస్తుంది. సో బట్ దెన్ అదొక రిజాల్వ్ లాగా తీసుకొని చేయగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో దట్ యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ విల్ డూ ఇట్ ఆల్సో నౌ. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఏదైతే ఉందో మన పట్ల మనం అవేర్ ఉండడం, జాగ్రత్తతో ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఏం జరుగుతుంది సెల్ఫ్లో అని, బాడీలో ఏం జరుగుతుంది, హెల్త్ కోసం అయితే సెల్ఫ్లో ఏం జరుగుతుంది. సో దాంట్లో ఒక 2 ప్రాక్టీసెస్ ఉన్నాయండి. సో ఆల్రెడీ శివ ఇంట్రడ్యూస్ చేశారు కదా 2. సో అదేమో మన సెల్ఫ్తో బాడీలో అబ్జర్వ్ చేయడం. అసలు బాడీ మనకు ఉంది అని ఎలా తెలుసు అనమాట. క్లోజ్ యువర్ ఐస్, స్టిల్ యు నో దట్ దేర్ ఇస్ ఎ బాడీ, స్టిల్ యు నో దట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. దట్ యు నో బికాస్ యు గెట్ సమ్ సెన్సేషన్స్ ఫ్రమ్ ద బాడీ. సో అదే చూసాను. సెల్ఫ్ అండ్ బాడీ మధ్య జరుగుతున్న ఏంటంటే సెన్సేషన్, బాడీ ఈస్ కంటిన్యూస్లీ సెండింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఆగితే బాడీ ఏదైతే మాట్లాడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లో అవుతుంది, దాని జడ్జ్మెంట్ ఏంటి అదంతా డిస్కస్ చేశాను. సో సెల్ఫ్ ద్వారా బాడీని అబ్జర్వ్ చేయడం, నేను నా బాడీని అబ్జర్వ్ చేయడం అనేది ఒక పార్ట్. అలాగే చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఈ సెల్ఫ్ని అబ్జర్వ్ చేయడం, ఆ సెల్ఫ్లో ఏం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే టు డెవలప్ అవుతుంది. ఈచ్ వన్ ఆఫ్ us doing this exercise, దీని ఎక్సర్సైజ్ అంటున్నాం, సాధన ఎలా అంటారు. సో దీని ద్వారా జరిగేది ఏంటి అంటే ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ కావాలని ఈ రోజులు మనం డిస్కస్ చేసుకున్నాం. మనకు రావాలంటే ఏంటి ప్రాసెస్, ఈ వర్క్షాప్ ఇంకొక 5-6 గంటలు వస్తుంది. డెఫినెట్గా ఇన్స్పిరేషన్ వస్తుంది, డెఫినెట్గా ఇంకా చేయాలనేది క్లియర్ అవుతుంది. డెఫినెట్గా రైట్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది పదాలు తెలుస్తాయి, దానికి సంబంధించిన పదాలు ఏంటి. బట్ నాలో రావాలి అంటే మాత్రం నేనే డైరెక్ట్గా దాన్ని చూడాలి, చేయాలి. నేను అలా చూడగలిగే కెపాసిటీ నాకు రావాలి. ఆ కెపాసిటీ పెంచుకోవడం గురించి మాట్లాడాలి. సో దేనికి ఎక్సెప్ట్ చేసినట్టు డెవలప్ రైట్ అండర్స్టాండింగ్. అయితే ఎందుకు మరి కెపాసిటీ లేదు ఏంటో అంటే సో సడన్ మనలో చాలా రాంగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్యూరిఫై అవ్వాలి. రాంగ్ అన్ని కలుగుతూ ఉంటే మోర్ అండ్ మోర్ పీపుల్ టు సీ ద రైట్. సో రైట్ అండర్స్టాండింగ్ కోసం అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో క్లీజింగ్ ఇంకా బెటర్ అవ్వడం కోసం చేస్తున్నాను. అగైన్ దాన్ని డీటెయిల్ చేస్తున్నాను. సో మనం అందరికి కంటిన్యూస్గా హ్యాపీనెస్ కావాలనుకునే సింపుల్ గోల్ మన అందరికీ ఇదే. సో దానికోసం ఏం కావాలి అంటే మనకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి, మనకు రైట్ ఫీలింగ్ ఉండాలి. అండ్ ఆ విధంగా నేను
లింక్ మై లైఫ్ హ్యాస్ టు బి అకార్డింగ్ టు దట్. అంటే మన లైఫ్ అంటే మళ్ళీ 2 పార్ట్స్ అనుకున్నాం, 3 పార్ట్స్ అనుకున్నాం. ఒకటి నా బిహేవియర్, సార్ సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్ ఉంది, సెల్ఫ్లో రైట్ ఫీలింగ్ ఉంది, నాలో సరైన జ్ఞానం ఉంది, సరైన భావం. నేను ఉన్నాక నేను బయట చేసేది ఏంటి, నా ప్రవర్తన, పనులు, నేను చేసే పనులు, నేను చేసే ప్రవర్తన, అండ్ సొసైటీలో ఏదైతే ఉందో లార్జ్ బిగ్ సిస్టమ్ ఉందో దాంట్లో పార్టిసిపేషన్, సొసైటీలో నేచర్తో చేసే పార్టిసిపేషన్, ఇది సెకండ్. సో అది లివింగ్, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్, రైట్ లివింగ్. సో ఈ 3 డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ గురించి మోర్ అండ్ మోర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్లో అండర్స్టాండింగ్ రావాలి, ఇంకా సెల్ఫ్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ తెలియాలి అంటే ఆ సెల్ఫ్ వైపు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు లివ్ మన లైఫ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ డు ఐ లివ్, డిపెండ్స్ ఆన్ వాట్ ఐ అండర్స్టాండ్. వాట్ ఐ అండర్స్టాండ్ డిపెండ్స్ ఆన్ వాట్ ఐ యాక్చువల్లీ సీన్, నాట్ హర్డ్ ఇట్ బట్ హ్యావ్ సీన్ ఇట్. అండ్ టు సీ దట్ ఐ హ్యావ్ టు పే అటెన్షన్. ఫైనల్లీ ఏంటంటే ధ్యాస పెట్టడం గురించి మాట్లాడాలి. దేని పట్ల ధ్యాస పెట్టడం అంటే నా పట్ల నేను ధ్యాస పెట్టాను, ఫోకస్ సెల్ఫ్ దాంట్లో దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం వేరే దాని మీద ఫోకస్ చేస్తున్నామంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో అది ఇంపార్టెంట్ అని ఫస్ట్ గుర్తించాము. ఇది మహత్వపూర్ణ అనుకుంటున్నాం అంటే దేని ముఖ్యమైనది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఫోకస్ దేని మీద పెడుతున్నాం అదే ముఖ్యమైనది అనుకుంటున్నాం. వెరీ వెరీ సింపుల్ అండి. దాంట్లో మొహమాట ఏం లేదు. మనం అనుకోవచ్చు, పూర్తిగా కన్ను మీద అనుకోవచ్చు, నాకు చెప్పడానికి మాత్రం నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, బట్ లెట్స్ సే వి ఆర్ పేయింగ్ సో మచ్ అటెన్షన్ అవుట్ సైడ్ థింగ్స్. వేర్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ ఈజ్ వాట్ ఈస్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. మనం కూడా మోసం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము, ఎక్కువ అటెన్షన్ పెడుతున్నాము, అది ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ అని. ఎప్పుడైతే సెల్ఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు సెల్ఫ్ మీద ఫోకస్ పెడతాము. అప్పటిదాకా పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు సెల్ఫ్ అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, సెల్ఫ్ మీద ఫోకస్ పెడతాం. సో మరి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కూడా వెరీ కామన్ సెన్స్ అవుతుంది. ఏముందంటే ప్రపంచం మొత్తం చూస్తే ఖాళీ ప్రదేశం ఉంది, దట్ ఈస్ స్పేస్. ఇవన్నీ వస్తువులు ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ మెటీరియల్ థింగ్స్. ఇంకా ఇంకో థర్డ్ థింగ్ ఉంది అంటే నేను, దట్ ఈస్ సెల్ఫ్. సో యూ హ్యావ్ స్పేస్ అండ్ సెల్ఫ్. ఈ 3 థింగ్స్ నేను అర్థం చేసుకోవాల్సింది. బాడీ ఈజీని అర్థం చేసుకోవడం, ఈ సెన్సేషన్ కూడా అర్థమవుతుంది ఎందుకంటే గ్రాస్ విషయం కాబట్టి, ఒక స్థూలమైన విషయం కాబట్టి. సెల్ఫ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఎందుకంటే దాంట్లో చాలా చాలా విషయం కాబట్టి, అండ్ అంత డిఫికల్ట్ కూడా కాదు. అట్లీస్ట్ ఏంటంటే ఈ మనలో పాలిటిక్స్ గొడవలు అవి జరిగినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన జరుగుతున్న విషయం మామూలు అప్పుడు ఏమో అంత పట్టించుకోకుండా అలా డిస్టర్బ్ ఉన్నప్పుడు కొంచెం బాగా తెలుస్తుంది. నిద్రపట్టదు అలా అవుతుంది, నిద్రపట్టదు మీరు కోపం వచ్చినప్పుడు మాత్రం ఆ కోపం లోపల ఉంది అంటే ఏం బాగుందో తెలుస్తుంది, అది కూడా తెలుస్తుంది. అంటే అంతకంటే ఇక్కడ సడన్ విషయం ఏంటంటే స్పేస్ అండి. స్పేస్ ఏదైతే మనం ఎవ్రీవేర్ ఏదైతే ఉందో ప్రతి చోట ప్రజెంట్గా ఉంది, దానివల్లనే తయారు చేస్తుంది, దీని గురించి మనకు చెప్తారు. దాన్ని దాంట్లో ఉన్నాను ఎక్స్పీరియన్స్ చేయడం కానీ దాన్ని అబ్జర్వ్ చేయడం అలా చాలా సెకండ్ విషయం. సో ఈ సెల్ఫ్ ద్వారా బాడీని అబ్జర్వ్ చేయడం అనేది డిస్కస్ చేశారు. ఈ రోజు ఇది డిస్కస్ చేయడం సెల్ఫ్ ద్వారా సెల్ఫ్ని అబ్జర్వ్ చేయడం. సో ఇది డిస్కస్ చేయలేదు ఈ ఎక్సర్సైజ్ అక్కడ తెలియదు, ఇది డిస్కస్ చేయలేదు ఇంకో విషయాలు. సో హౌ డు వి అబ్జర్వ్ మై బాడీ, హౌ డు వి అబ్జర్వ్ సెల్ఫ్. సో సెల్ఫ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు సెల్ఫ్ని చూడాలంటే అదే కంటికి కనిపించేది. సో సెల్ఫే చూడాలి, కళ్ళతో చూసే విషయం. సో టు సీ సెల్ఫ్ త్రూ ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అనే ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో సెల్ఫ్ చూడాలి అంటే బాడీ అవసరం లేదు, కళ్ళు అవసరం లేదు, అండ్ ఏ పోస్టర్లో కూర్చున్నది సంబంధం లేదు, ఎలా వేసుకున్నది సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. బికాస్ సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ ఇన్ టు సెల్ఫ్. ఏమైనా సంబంధం ఉంది, సరిగ్గా కూర్చోవాలి, మరీ కోసి అవుతుంది, మరీ పడుకోవద్దు, ఇలా ఎందుకంటున్నారట చూడాలనే విషయం మర్చిపోతాం కాబట్టి, నిద్రలో జాగ్రత్తం కాబట్టి, ఈ అలవాటు అసలు లేదు కాబట్టి ఈ పోస్టర్ నుంచి వేరే నుంచి వచ్చింది. అక్కడ యాక్చువల్గా చేయాల్సింది అవసరమైతే మనకు ఒకటే ఏంటంటే సెల్ఫ్ని చూడాలి. మరి సెల్ఫ్లో ఏం జరుగుతుందంటే ఎలా అంటే మనం బాడీలో ఒక ఫుడ్ తిన్నాక డైజెషన్ జరుగుతుంది, డైజెషన్ అదంతా న్యూట్రిషన్స్ బాడీ స్టార్ట్ చేసుకుంటుంది. అలా ఎలా జరుగుతుందో సెల్ఫ్లో ఏం జరుగుతుందంటే కంటిన్యూస్గా ఇమాజినేషన్ జరుగుతుంది. ఇమాజినేషన్ అంటే కల్పనాశీల దానం, అంటే ఆలోచనలు, ఏవో ఆలోచనలు నడుస్తుంది ఏముంటాయి.
ఒక్క ఆలోచన వెనకాల, ప్రతి ఒక్క ఆలోచన వెనకాల ఒక కోరిక ఉంది. ఒక కోరిక ఉంది. అది ఉంది అని మనకు తెలుస్తుండొచ్చు, తెలియకపోవచ్చు. అండ్ ఈ కోరికని ఒక భావం కూడా ఉండొచ్చు, ఒక భావం ఉంటుంది. సో కంటిన్యూస్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ఈ మనలో సరైన భావం ఉంటుంది. ఏదో ఒక భావం, ఒక కోరిక, ఆలోచన మనకు జరుగుతూనే ఉంది. అది ప్రస్తుతం మనకు తెలుస్తుందా, తెలియట్లేదా, అబ్జర్వ్ చేయడం లేదనేది ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి డిపెండ్. సో అయితే ఇక్కడ చెప్తున్న ప్రాక్టీస్ ఏంటంటే దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ అవర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, వాట్ థాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డిజైర్, ఆ థాట్ వెనకాల డిజైర్ ఏంటి. థాట్ అనేది ఆ కోరిక యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్. సపోజ్ ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక ఇంత కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు నేను ఇలా కాలు డిఫరెంట్ పోస్టర్ మార్చుకున్నాను అనే 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 ఆలోచన వచ్చింది అనుకోండి. సో అదొక కోరిక ఉంది, ఇంకా కంఫర్టబుల్ సెన్సేషన్ నాకు కావాలి అని కానీ, పడుకుంటే బాగుండు అనే సెన్స్ ఒక కోరిక కానీ, ఈ సెషన్ లేకపోతే బాగుండు మాట్లాడుకుంటున్నాను ఇంకా బెటర్గా ఉండేది, ఇంకా కంఫర్టబుల్ ఉండేది అనే కోరిక కానీ, ప్రతి దాని చిన్నది కానీ పెద్దది కానీ ఏదో కోరిక. ఒకసారి సెషన్ అటెండ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏం వచ్చినట్టు బాగుంటుంది, నేను ఇలా చెప్తున్నాను, నేను చేశాను కాలేక అసలు నేను ఎవరు ఇలాంటి ఆలోచన కూడా ఉండొచ్చు. దాని వెనకాల కూడా ఒక భావం కానీ ఒక కోరిక కానీ ఉండొచ్చు. సో అలా వాటిని అబ్జర్వ్ చేయడం వస్తున్నాను. అయితే ఎందుకు అబ్జర్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఫస్ట్ టైం యూ కెన్ నాట్ అబ్జర్వ్ ఇట్ ఎవ్రీవేర్. ఫస్ట్ టైం యూ ఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. సేమ్ ఈ పవర్ పాయింట్ స్లైడ్లో పెట్టి కానీ పెరిగింది అదని చెప్పాను, దాన్ని డైరెక్ట్గా చూడడం అనేది ఇప్పుడు చేస్తామని డైరెక్ట్గా చూడడం. దట్ ఈస్ వాట్ ఈస్ అనుభవం అని ఎక్స్పీరియన్స్ అవ్వడం హ్యావింగ్ వెన్ ఐ సీ మై సెల్ఫ్ డైరెక్ట్లీ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. దట్ పార్ట్ ఈస్ a breakthrough now, and it's a big breakthrough to be able to see what is going on in the self and to be able to very genuinely చేయాలని చాలా హానెస్టీగా ఉంటుంది. మనలో మనం చూసినప్పుడు కూడా అరే నాలో ఇది ఉందా అది ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మంచిగా అనిపించదు, ఎందుకంటే కొన్ని మన అందరిలో ఒక డిగ్రీ డిఫరెన్స్ అయ్యండి. అందరిలో ఏవైతే మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి కొన్ని కోరికలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎందుకు ఎవరికి అది ప్రకృతి క్రమమే, అదండి ప్రకృతి క్రమమే. ప్రతి ఒక్కరు ఉంది తర్వాత నడకనేటువంటి ఆ సెల్ఫ్ కూడా ఎదిగే విధానమే అది. విధానమే ఇప్పటి వరకు ఏదో ఒక మార్గంలోనూ, ఏదో ఒక కూడా సంస్కారంలోనూ, ఏదో ఒక ప్రీవియస్ జర్నీ ద్వారానో, కుటుంబ వాతావరణం ద్వారానో కొన్ని మారిపోయి ఉంటే అది ఉండవు. కానీ పూర్తిగా మారిన దాకా నెక్స్ట్ టైం దాకా అందరిలో ప్రతి ఒక్కరిలో ఇది 100% గ్యారెంటీ అనేది ఇంకా మార్చుకోవాల్సినవి ఉంటుంది. మార్చుకోవాల్సినవి ఏంటంటే వెరీ వెరీ సింపుల్. అది కూడా తెలిసినవి కాకపోతే వాటిని మనం డైరెక్ట్ చూసిన దాకా మనం అది మన దాన్ని బుద్ధిగా మార్చుకోవాలి కదా అనేది కన్ఫ్యూషన్ రావాలి. అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, సేమ్ సెన్సరీ ప్లేజర్స్ అంటే బయట సెన్సెస్ ద్వారా మనకి ప్లేజర్ రావాలి. దాని ద్వారా సెన్సెస్ ద్వారా తినడం ద్వారా తాకడం ద్వారా దాని బెటర్ బాడీకి బెటర్ అండ్ బెటర్ కనెక్ట్ శరీరం ద్వారా అది సుఖం కూడా మనకి ప్రతి ఒక్క మనిషికి డజన్ మ్యాటర్ అండి. అది డిగ్రీ డిఫరెన్స్ అంతే, కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇంకా రెండోది ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటే కండిషనింగ్ అండి. కండిషనింగ్ మాన్యత ఉంటుంది. అంటే స్పెషల్గా ఉండి అందరూ నన్ను స్పెషల్గా ఉండడం ద్వారా, అందరికంటే డిఫరెంట్గా ఉండడం ద్వారా అండ్ వాళ్ళని గుర్తించడం ద్వారా, అంటే బాడీ నుంచి తీసుకుంటూ నేను ఏంటంటే సెన్సేషన్ అంటే ఫేవరబుల్ సెన్సేషన్ తీసుకుంటాను. సర్టెన్ పొజిషన్ కానీ సర్టెన్ టెంపరేచర్ కానీ ఏదో ఒక స్పర్శ, మంచి స్పర్శ వస్తే దాంట్లో సుఖం పొందుతామని అనుకుంటూ ఉంటుంది కారణం. సో ఇక్కడ సెన్సేషన్ తీసుకుంటున్నాం కదా. అయితే పేరు సంబంధించిన దాని బయట వాళ్ళు నేను ఒక స్పెషల్ ఏదో బెటర్ చేయండి, ఇలా అనుకోవాలి అలా అనుకోవాలి ఏదైతుందో అక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే వేరే వ్యక్తుల నుంచి భావాలు తీసుకుంటాం. అప్రిషియేట్ చేయాలి నన్ను, నేను ఇంత చేస్తున్నాను, హస్బెండ్ విమానంలో గుర్తించాలని పెద్ద కంప్లైంట్ ఉందనుకోండి, అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మా హస్బెండ్ నా పట్ల ఒక భావం ఉండాలి, ఆ భావం నాకు తెలియాలి, అది నేను కన్జ్యూమ్ చేసుకోవాలి. ఎలా టీ కాఫీ తాగుతున్నాను, ఐ నీడ్ దట్ ఫీలింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్.
థియరిటికల్గా మనం చెప్తుంది యూ కెన్ ఆన్ ద ఫేస్ వాల్యూ యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్, ఇట్ ఈస్ దేర్ విత్ డిగ్రీ డిఫరెన్స్ ఉంది, అలా ఉంది అనుకో. అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి, లైఫ్ అంటే అలా ఉండాలి, మనం ఆల్రెడీ అని అనేసుకున్నాం. ఇంకా అనేసుకొని ఆ కండిషన్స్ కూడా ఏమేమి ఉన్నాయి నాలో అని నన్ను నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే అసలు నాలో ఇప్పటికి వస్తే ఏముంది, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు బాడీ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు కానీ అదర్వైజ్ కానీ ఎవరి ఇయర్లీ చెకప్స్ అని స్కాన్ చేస్తుంటారు. ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఎక్స్రేస్, బ్లడ్ స్కాన్, ఇప్పుడు మనం సెల్ఫ్ స్కాన్ చేస్తున్నాం. ఓకే, సో లెట్ us ప్రాక్టీస్ దిస్ అండి. సో ఇప్పుడు 6:30, 6:40 అయింది. ఒక 10 minutes దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో చెప్పా కదా ఇలా చాలా డిస్కషన్స్ మనము చేస్తూ ఉంటాము. సో ప్రాక్టీస్ ఇద్దాం ఏంటంటే, సో వాట్ విల్ డూ నాకు, సో ఇటువంటి క్లోజ్ దాని కళ్ళు మూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏవో కనిపిస్తాయి, ఏదో చేస్తాయి కాబట్టి ఇంకా ట్రిగర్ అవుతుంది. కళ్ళు మూసుకోవడం అవసరం లేదు, బట్ అది మూసుకుంటే ఈజీ. అండ్ సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్, వాటెవర్ పొజిషన్ చూసి ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళ నిద్ర దానికి కంఫర్టబుల్ పొజిషన్ తప్ప నిద్రలో జారుకునే అవకాశం లేకుండా బెటర్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుంది. సో ఒక 10 minutes లెట్ us అబ్జర్వ్. మన మధ్య మధ్య నేను ప్రాంప్ట్స్ ఇస్తుంటాను, అది అబ్జర్వ్ చేద్దాం. సో ఫాలో క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్టింగ్ ద టైమర్. జస్ట్ అబ్జర్వ్. మనలో ప్రస్తుతం ఏం ఆలోచన, ఏ భావన అనేది అబ్జర్వ్. స్పెషల్ ఆలోచన మనలో ఉండాలని ఏం లేదు, పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా ఏం లేదు. వాటెవర్ ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వ్. సింపుల్ ఎక్సర్సైజ్, చాలా ట్రెమెండస్లీ ఇంపార్టెంట్ బికాస్ యూర్ డైరెక్ట్లీ లుకింగ్ యువర్ సెల్ఫ్ నౌ. Activities in self at least. Yourself. Perfectly fine. If you further observe, ఉత్తరాగానే మళ్ళీ ఇంటికి వచ్చేది. Smile and come back. Try to change the thought. Observe. People may think that there is no thought. That's fine. Just be there. Observe. మనకి ఆల్రెడీ వేరే మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఇంకేమంటే దాంట్లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ ద థాట్స్. ఇంత అబ్జర్వ్ చేయడం కానీ అలాంటి కాకుండా అబ్జర్వ్ థాట్స్.
అబ్జర్వేషన్ ఏం చేయాలి. మన సెల్ఫ్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అదే అబ్జర్వ్ చేస్తుంది. నిద్రపోకండి, మనకి మనం అబ్జర్వ్ చేయడానికి ఒక 10 minutes ఉంది. సెల్ఫ్ని అబ్జర్వ్ చేయగలరు కెపాసిటీ మన అందరిలో. Observe your thoughts, no judgment. అంటే ఇలా కాకుండా అలా కాకుండా అనుకోవడం అవసరం లేదు, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతాన్ని గమనించడం, మనలో ఉన్న ఆలోచన ఏంటి ప్రస్తుతం అనే దాన్ని గమనించడం.
give me 10 minutes అయింది. కాబట్టి ఫర్దర్ నా సో మీ అబ్జర్వేషన్ చెప్తే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మైక్ పాస్ చేస్తే అబ్జర్వ్ చేయగలుగుతారా? అబ్జర్వ్ చేసినప్పుడు ఏం కనిపించింది? ఎందుకు అబ్జర్వ్ చేయడం నేను చెప్పిన దాని మీద ఏమైనా క్వశ్చన్ తీసుకున్నాను. నమస్తే సార్. సుందర్ గారు అది మ్యూట్లో ఉంటుంది. మీ ల్యాప్టాప్ నేను మ్యూట్ చేశాను. అందులో అన్మ్యూట్ చేస్తే మైక్ హలో. నమస్తే. నమస్తే సార్. ఈరోజు ఫస్ట్ టైం రాజు కూర్చున్నప్పుడు థాట్లెస్ స్టేట్ కొంచెం సేపు ఉంది సార్. రెండవది రెండు జరిగింది. రెండవది ఈ పాయింట్లో కొంచెం అన్బేరబుల్గా ఉన్నట్టుగా అనిపించింది అండి. ఆ రెండు అబ్జర్వేషన్స్ ఉన్నాయి. థాట్లెస్ స్టేట్లో ఉన్నట్టుగా ఉంది చాలా సార్. మళ్ళీ అన్బేరబుల్గా ఉంటారు. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం అన్బేరబుల్గా మూమెంట్ ఉన్నట్టు అనిపించింది. సో అబ్జర్వ్ అయితే చేయగలిగారు. మళ్ళీ ఒక సింపుల్ టాస్క్ అనిపించింది ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు. థ్యాంక్ యూ. నాకు ఈరోజు చేసినప్పుడు థాట్స్ అనేవి లైక్ ఎలా అంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధమే లేకుండా మళ్ళీ ఇంకెక్కడికో ఇంకొకటి ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది. ఇది స్లోగా సబ్మర్జ్ అయిపోతుంది. మళ్ళీ ఆ థాట్ మళ్ళీ దానికి రిలేటెడ్ది కనెక్ట్ అవుతుందా అంటే అది కూడా కాదు, మళ్ళీ ఇంకెక్కడో. సో డిఫరెంట్ అంటే మేబీ ఇండివిజువల్స్ సిచ్యువేషన్స్ అవి అలా క్రియేట్ అవుతూ వాటి నుంచి థాట్స్ వచ్చేస్తున్నాయి. బట్ హవెవర్ అవి వచ్చినప్పుడు మళ్ళీ లాంగ్ డ్యూరేషన్ అయినప్పుడు మళ్ళీ నాకు ఎరుక తెలుస్తుంది, కాన్షియస్ అవుతున్నాను, మళ్ళీ ఇదేంటి ఇందులో ఉన్నాను, మళ్ళీ వెనక్కి రావాలి అని అది ఒకటి తెలుస్తుంది. కానీ బట్ ఇది చైన్ కంటిన్యూస్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా అనుకుంటుంది ఏంటంటే అంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి, సంబంధం లేకుండా వేరే వేరే కాంట్రాడిక్టరీ సిచ్యుయేషన్స్, అది ఒకటి బాగా తెలుసుకోవాలనిపించింది. అంటే ఆ సీడ్ అంటారు కదా, అది ఒకటి అనిపించింది. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ తెలుసు. అంటే నేను ఒక బుక్లో చదివాను. ఒక సపోజ్ నేను మీకు సెషన్ చెప్తున్నాను. ఏం చెప్పు ఇలా ఏమని అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? నీకు ఒక పని ఇలా ఇలా అని ఇలా అన్నా అనుకోండి, అప్పుడు ఓకే అంటారు. ఇలా అనుకున్నాను ఓకే అంటారు. అందులో ఏమనుకుంటారు? అంటే అది ఎందుకు చేస్తున్నారు, లేకపోతే మీ మేనరిజమా అలా. సరే, ఇంకా మీరు మర్యాద బేసికల్గా ఏంటంటే లోపల మన థాట్స్ ఏదైతే ఉన్నాయో ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అయినా అలా అవుతుంది. యాక్చువల్గా దానికి ఒక పిక్చర్ ఫామ్ కనుక ఇస్తే అంత ర్యాండమ్గా ఒకదాని నుంచి ఒకరికి జంప్ అవుతూనే అది ఆర్గనైజ్డ్గా లేదు అసలు. మన సెల్ఫ్ యొక్క ఇప్పుడు బాడీ కరెక్ట్ వేలో ఆర్గనైజ్ లేకపోతే బాడీ వీక్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, దాంతో కెపాసిటీ ఉంటుంది, చేయలేకపోతుంది, బరువు లేకుండా వాక్ నడవాలని అలానే సెల్ఫ్ యొక్క కెపాసిటీ అందుకు తగ్గుతుంది. అందులో ఏవైతే కోరికలు ఆలోచన ఉంటుందో అవి ఫోకస్గా ఆర్గనైజ్గా ఉంటే అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకదాని నుంచి జంప్ అవుతుంది యాజాత్మ అయితే అలా అవుతుంది అని నాలో అలా అవుతుంది, ఇప్పుడు అందరికీ ఇలా అవుతుంది అని చెప్పచ్చు. నాలో అవుతుంది అని నేను అది అడిక్షన్ చూసినప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ నాకు కాదు, మళ్ళీ ఇలా అవుతాయట అనే ఇన్ఫర్మేషన్ కాదు, మీరు షేర్ చేసింది మీరే డైరెక్ట్ చూసారు. అది చూసినప్పుడు చూడటం అనేది ఒక బ్రేక్ త్రూ అన్నట్టు.
చేస్తున్న విధానంలో ఒక బ్రేక్. మనం ఏదైనా క్లీనప్ చేయాలంటే అది కొంచెం క్లీన్గా లేదు అన్నప్పుడు చేస్తామండి. కొంతమందికి ఇలా ఉన్నది బాగానే ఉంది అన్నప్పుడు వాళ్ళు చేయరు. సో ఇంకొకటి ఇప్పుడు ఈ సెల్ఫీ అవుతున్నాయి కదా, ఈ థాట్స్ అబ్జర్వేషన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అది దాంతో పాటు బాడీ ఇప్పుడు నాకు కొంచెం మెడనొప్పి అనిపించింది అంటే ఆ సెన్సేషన్ కూడా ప్యారలల్ గానే గ్రహించి నేను మళ్ళీ కొంచెం ముందుకు వంగడం, ఆ సెన్సేషన్స్ ని కూడా యాక్సెప్ట్ చేసి దానికి రెస్పాండ్ అయ్యి వెంటనే సిగ్నల్ ఇచ్చిందని అది కూడా ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంకా ఓవర్ కొన్నిటిని అసలు మనం ఇప్పుడు రీడింగ్ చేయ అది ఉంది అనేది అది ఆ సెన్సేషన్ ఉందనే విషయం ఇప్పుడు ఆలోచన అబ్జర్వ్ చేస్తుంటూ అసలు కొద్దిసేపు మనం బాడీ సెన్సేషన్ వదిలేస్తాం. ఏదో ఒక నొప్పి సెన్సేషన్ స్ట్రాంగ్ తప్ప అదే వదిలేస్తాం. అసలు కొద్దిసేపు ఈ ఫామ్ ఉంటుంది కదా, ఫిజికల్ ఫామ్ అనే దాన్ని వదిలేస్తాం. అసలు మీరు అబ్జర్వ్ చేశారంటే 10 minutes కాదు, 10 minutes కాబట్టి ఫీల్ అయి ఉంటుంది. మీరు తర్వాత టైం దొరికినప్పుడు ఇంకా మీటింగ్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఏదో ఒక పొజిషన్ ఇలా పెట్టుకున్నాను, ఇలా కానీ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను పెట్టుకున్నాను కదా, అసలు ఈ చెయ్యి మధ్య గ్యాప్ ఉందని కానీ ఈ చెయ్యి టచ్ అవుతుందని కానీ ఎట్లా తెలుస్తుంది? ఈ చెయ్యి టచ్ అయిన సెన్సేషన్ అది నాకు కలిగితే కూడా తెలిసేది. ఇది వెళ్ళి ఇక్కడ టచ్ అతను. సో మన మూమెంట్ ఏం చేస్తామంటే మనకు అన్నింటినీ అబ్జర్వ్ చేసే కెపబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు బయట సౌండ్స్ వస్తున్నా వాటిని వినట్లేదు, అందులో వింటున్నారు అంటే ఆ సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు, ఇది చేయాలి అనేది డెసిషన్ అయింది. ఇంతకు ముందు అసలు యాక్చువల్గా ఇక్కడ వర్షం పడుతుంది సార్, ఆ సౌండ్ ఇంతకు ముందు ఉందండి క్లాస్ చెప్పినప్పుడు ఆ సౌండ్ గ్రహించాను, బట్ ఇందులో ఉండేటప్పుడు ఆ సౌండ్ నాకు వినిపించలేదు. యా, వినిపించలేదు. యూ డిసైడెడ్ రైట్ వెదర్ యూ అవర్ ఆఫ్ డిసైడెడ్ ఐ విల్ నాట్ లిసన్ టు దట్, ఐ లిసన్ హియర్ అని డెసిషన్ జరిగింది. ఈ విధంగా సెల్ఫ్ ని అబ్జర్వ్ చేయాలి అన్నప్పుడు టెంపరీగా మీ బాడీ సెన్సేషన్ మనం ఏం చేయలేదు, అది ఉంది, ఆ సిగ్నల్ వచ్చి ఇలా అక్కడికి వచ్చింది కానీ దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఫర్ ఎ మూమెంట్ సెల్ఫ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ బాడీ సెన్సేషన్ కూడా చాలా వరకు చేయము. ఎప్పుడో పెళ్ళిలో చాలా స్ట్రాంగ్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో అలా కావాలంటే చేసుకోవడం అలాంటి అది చేస్తుంటాం కదా. సో ఇదంతా చూడాలన్నది నేను చెప్పినా దానికి ఏంటి దానికి. సో అది మనం అబ్జర్వేషన్ అయి ఉండాలి. ఈ కోరికలు ఆర్గనైజ్ అవ్వడం ఏంటి, సారీ ఆర్గనైజ్ అవ్వండి, కాంటెంట్ కదా సీన్ ఏంటి, విల్ డిస్కస్ అగైన్ టుమారో. ఈ రోజు చేసిన అబ్జర్వేషన్స్ గురించి ఇంకా వేరే ఆ షేడింగ్ అని ఎంత సింపుల్ విషయమే కానీ ఇలా అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా ఇది అలాంటి విషయం అయినా మీరు షేర్ నాకంటే అబ్జర్వ్ చేయడం అనేది నాకు అలవాటు ఉంది. బట్ ఇప్పుడు మీరు చెప్పాక ఒక విషయం కామన్గా అంటే ఎప్పుడైతే మన బాడీ మీద అవేర్నెస్ పోతుందండి, పోయిన తర్వాత ఒక పాయింట్లో మనం మెర్జ్ అవుతాం. ఆ మెర్జ్ అయినప్పుడు నాకున్న అంటే ఒక అబ్జర్వేషన్ కానివ్వండి ఆర్ క్లారిటీ ఏంటంటే ఈ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్న ఏరియా అది మన హృదయస్థానంలో ఉంటుందా లేకపోతే మన భృగు మధ్య అంటారు అంటే కడుబొమ్మ మధ్యలో ఉంటుందా, బట్ వేవరింగ్లా ఉంటుందా? నేను అబ్జర్వ్ చేసినట్టే హృదయస్థానంలో వచ్చేసి ఆగిపోవడం, లేకపోతే నేను మళ్ళీ డౌట్ చేయడం, థాట్ రావడం వల్ల డిస్టర్బ్ అవ్వడం. సో ఎక్కడ ఆ పాయింట్ అనేది మనకి ఫోకస్ చేయొచ్చు అంటే సెల్ఫ్ అనేది మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూడాలి? టెంపరీగా ఆ క్వశ్చన్ ని పాస్ చేయొచ్చు. సో లొకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ is not important. Observing the self is important. Let it be there wherever it is, let it be there. So దాని పక్కన పెట్టి సెల్ఫ్ లో ఏం జరుగుతుంది అనేది సెల్ఫ్ ద్వారా సెల్ఫ్ లో ఏం జరుగుతుంది ఆలోచనలు మన ఆలోచన మనం డైరెక్ట్ చూడొచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ దాట్ ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఏ షేప్ లో ఉంది అని దాన్ని సజెస్ట్ దాట్. సమ్ ఆఫ్ us curious ఇంకా కొంచెం తెలుసుకోవాలని అంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా సహజమే. బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ even if you know those answers, it's not going to make a big difference. What is going to make a big difference? మనకి యాక్చువల్గా మ్యాటర్ ఏంటి అంటే దాన్ని నేను డైరెక్ట్గా చూస్తాను. You will find yourself where is the location, right? We will find ourselves whatever is the location is, and location is not going to match also. So ఏం జరుగుతుంది లోపల ఆ యాక్టివిటీ సరిగ్గా అవడం అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్ ఇలాంటి వాళ్ళకి తప్ప మన బాడీలో పార్ట్స్ ఏముంటే ఏంటి అని మనకి తెలియదు, రోజు స్టడీ చేస్తుంది తప్ప
కానీ అది తెలియకుండా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు కదా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ మచ్ యాక్టివ్, దిస్ ఇస్ ద టైమ్ యాక్టివ్, దిస్ ఇస్ వాట్ యాక్టివ్ అలా. సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారు అండి? సార్ ఫస్ట్ కల్ కూర్చోగానే థాట్లెస్ అయిపోయాను యాక్చువల్లీ, అంటే ఏమీ థాట్ లేదన్న ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ. అండ్ తర్వాత ఏం అబ్జర్వ్ చేయాలో ఆలోచించినప్పుడు మాత్రం ఐ థింక్ ఇట్స్ ఫోర్స్ఫుల్లీ మేబీ వేర్ అంటే పేరెంట్స్, ఫ్యామిలీ, లైక్ కెరీర్ అలాగా ప్యారల్గా మల్టిపుల్ థాట్స్ వచ్చింది బేసికల్లీ. బట్ ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే ఏం థాట్స్ రాలేదండి నాకు. అది ఫోర్స్ తెలియదు కానీ బట్ యా. that's fine. అది కూడా అవుతుందండి, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఏమైందంటే మనం మచ్ బెటర్ స్టేట్లో, పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు పెద్ద థాట్స్ లేదే అనిపిస్తుంది. ఇంకా ఇంకా ఇంటెన్సిటీ అబ్జర్వేషన్ కూడా చాలా డెప్త్ ఉందండి. దాంట్లో ఇంత డీప్ మనకు అబ్జర్వ్ చేయగలం. క్రాస్గా ఇందాక చెప్పాను నేను, ఒక గొడవ లాంటి జరిగినప్పుడు అసలు ఏ అబ్జర్వేషన్ ఏమైనా పరిస్థితులు కూడా వాళ్ళు ఇష్టపడి ఉన్న విషయం వాళ్ళు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం కాబట్టి, పెద్ద థాట్, ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ థాట్ కాబట్టి చాలా సెటిల్గా ఉంటాయి కదా. అప్పుడు అబ్జర్వ్ చేయడం కష్టమైంది. ఎందుకంటే మన ఈ కెమెరా రెజల్యూషన్ ఉంటుంది చూడండి, రెజల్యూషన్ మనం జూమ్ చేస్తూ ఉంటే కొన్ని కెమెరాలు తర్వాత జూమ్ చేస్తే బ్లర్ అయిపోతుంది. అదే ఇంకా బాగా హై రెజల్యూషన్ కెమెరాలో ఆ డీటెయిల్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. అలా అన్నట్టు ఇంటెన్సిటీ అంటే ఇంకెంత డీటెయిల్గా చూడగలిగే కెపాసిటీ మనలో ఇప్పుడు డెవలప్ అయింది. సో పోతుంటే కనిపిస్తూ ఉంటాయండి. బికాస్ దీస్ ఆర్ కంటిన్యూస్ ఎవరిలో అయినా సరే. సమయంలో రేపు చెప్తాను తర్వాత ఇంకా అబ్జర్వేషన్ ఫీలింగ్ అనేది ఆల్వేస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. దాన్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. నిజంగా ఇది యాక్చువల్గా వేరే వేరే ఫన్ యాక్టివిటీస్ అలా అంటారు కదా. నా వరకు నాకైతే ఒక పిల్లల్ని ఒక డిస్నీ ల్యాండ్ వండర్లా తీసుకుని దగ్గర అమేజింగ్ అనిపిస్తుంది. మన సెల్ఫ్ని మనం చూసుకోవడానికి కూడా దాన్ని సాధన చేయడం, దాంట్లో మార్పులు రావడం కూడా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు చెప్పాలి. ఇప్పుడు చెప్పారు కదా, సుబ్బు ఆనంద్ బ్లిస్ ఇలా అని చెప్పారు కదా, పరమాత్మ కానీ లైక్ రియల్ జాయ్ ఇస్ దేర్ ఇన్ ఇట్. Though starting is difficult, it looks very boring, but it's a real thing. Thank you for sharing. మనది ఇలా ఉందా, ఇలా జరుగుతుందా, ఎంత సింపుల్ అంటే దాన్ని చర్చించుకుంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక మినిమం 200 పదాలు వచ్చేసింటాయి మీ దగ్గరికి. అండ్ ఆ పదాలలో ఎగ్జామ్ పెడితే 100కి 10 మార్కులు 20 మార్కులు రావుతుంది. చింతనం అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి డిఫరెన్స్ చేయండి, వివేకం అంటే ఏంటి, ప్రతిభ అంటే డిఫరెన్స్ చేయండి. సగం ఆన్సర్ చెప్పారు. ఇవన్నీ మీకే మీది డైరెక్ట్గా మనకేమన్నది అందరూ డైరెక్ట్గా చూడగలగడం. సో ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. డైరెక్ట్గా ప్రతి మనిషిగా కేపబిలిటీ ఉంది. ఏముందో తెలుసుకోండి, సెల్ఫ్ ఈస్ దే, బాడీ ఇస్ దే, స్పేస్ ఈస్ దే. బాడీ సెన్సేషన్ ట్రీట్ చేయగలుగుతున్నాం ఒక లెవెల్లో, ఇంకా సాధన చేస్తే ఇంకా పెద్ద ట్రీట్ చేస్తాం. సెల్ఫ్ ఆలోచించగలుగుతున్నాం, ఇంకా సాధన అంటే ఏమి చేస్తూ ఒకటి అంటుంది. అలా మళ్ళీ 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 చేస్తూ పోతున్నాం. యోగా ఉంటుందండి, ఇంకా ఇంకా బెటర్ అయితే అదే యోగా రోజు చేస్తాం. దీన్ని కూడా అంతే. థ్యాంక్ యూ. ఇంకా చేస్తాను.
ఇప్పుడు రెండు ఆలోచనలు అంటే ఆలోచనలు అలా తలలో కానీ బాడీలో కూడా ఎన్నో సెన్సేషన్స్ ఉంటాయి. ఆ సెన్సేషన్ బ్రీత్ చేయలేదు. ఎట్లా తలలో ఏదైతే సెన్సేషన్ వాటిని అబ్జర్వ్ చేసి బ్రీత్ చేశాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ద సెన్సేషన్ ఎవ్రీవేర్. మనకి కొన్ని నొప్పి వేసిన దగ్గర కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉన్న దగ్గర ఎక్కువ ప్రెషర్ ఉన్న దగ్గర మాత్రమే ఇది కొంచెం స్ట్రాంగ్గా రేట్ చేసుకుంటాం అంతే. సో థ్యాంక్ యూ అండి. సో ఆలోచన అయితే మనం క్లియర్ పెంచుకుంటాం. సో ఒకటే ఆలోచన చూడగలుగుతాం. నమస్కారం సార్. నాకు చాలా థాట్స్ వచ్చాయి సార్. అందులో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే నాకు సంబంధం లేని విషయం, మంచి విషయమే, అందులో నా రోల్ ఏం లేదు. సో అలాంటివి కూడా ఆలోచిస్తున్నాను అనమాట నేను. అది తర్వాత ఎందుకు అంటే అంటే నా రోల్ ఏం లేకపోయినా కానీ అది అలా జరగాలి అనే థాట్స్, నాకు సంబంధం లేనివి కూడా ఆలోచిస్తున్నాను అనమాట. అదొకటి. 2-3 సార్లు నిద్ర వచ్చింది మధ్యలో. ఇంకొకటి థాట్ వచ్చినప్పుడు అది మంచిదా కాదా అనే డెసిషన్ అయితే తీసుకోగలుగుతున్నాను. సో నెక్స్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే లోపు నాకు మళ్ళీ వేరే థాట్ వచ్చేస్తుంది. ఆ ఎనాలిసిస్ మొత్తం అంటే చేసుకునే లోపు నెక్స్ట్ ప్యారలల్గా వేరే థాట్ అయితే ఇక్కడ ఫైన్ అండి. సో సాంగ్లో చాలా మనందరికీ చాలా సాంగ్ కూడా ఇది ఈ థాట్ రాగానే ఈ థాట్ ఎలాంటిది, అరే ఇది ఎందుకు థాట్ ఉంది, అరే థాట్ ఎందుకు వస్తుంది అనేది కూడా కొంచెం ఆటోమేటిక్గానే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా జరుగుతుంటుంది అంటే చాలా మంది. అయితే వీఆర్ జస్ట్ సజెస్టింగ్ టు స్టార్ట్ విత్ ఈ అబ్జర్వేషన్స్కి చాలా షార్ప్ అండ్ చేయాలి. నో జడ్జ్మెంట్, నో వై క్వశ్చన్, ఎందుకు ఈ థాట్ ఉంది, రైట్, నాకు సంబంధించిన అంటే ఇప్పుడు అబ్జర్వేషన్ అనాలిసిస్ జరిగింది. ఇప్పుడు మీకు చెప్పిన థాట్ వచ్చింది, ఈ థాట్ నాకు సంబంధించిందా సంబంధించిన లేదా అనాలిసిస్ చేసుకొని ఈ థాట్ జస్ట్ లుక్ ఎట్ ద థాట్ అంటే అబ్జర్వ్ ద థాట్ అనేది ఎంత ఫస్ట్ స్టెప్ 1 అండి. ఫస్ట్ స్టెప్ ఇది ఎంత ప్రాక్టీస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా అన్ని అంత మంచిగా అవుతాయి. సో ఇంటికి కూడా మీ ఈ స్టెప్ 1లో చెప్పి మిగతా స్టెప్స్ కూడా చెప్తాం ఏం చేయాలి అనేది. కానీ ఫస్ట్ అయితే దీని మీద మనకు గట్టిగా హోల్డ్ రావాలి. అండ్ జస్ట్ ఏబుల్ టు అబ్జర్వ్ వితౌట్ జడ్జింగ్, వితౌట్ అనలైజింగ్ వై ఇట్ ఈస్ దేర్ ఏంటి అనే క్వశ్చన్ మీద చేస్తున్నాం అండి. దీని మీద ఎంత స్ట్రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది అంటే ప్రాక్టీస్ ఇట్ ఫర్ 30 days, 40 days ఆర్ ఒక రోజులోనే మీరు ఇంకా ఎక్కువ అవర్స్ ప్రాక్టీస్ 50 hours, 60 hours అప్పుడు ఒక గెట్ యూస్ టు దట్. దట్ ఈస్ అవర్ సజెషన్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ నమస్కారం సార్. మీరు చెప్పడం ఏంటంటే ఒక 4 రకాల థాట్స్ వచ్చాయి సార్. ఒక 4 థాట్స్, అందులో 2 థాట్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితి నాకు అవసరం లేదా 2 థాట్స్ ఎలిమినేట్ చేయగలిగారు సార్. ఇంకో 2 థాట్స్ మీరు చెప్పేది నేను ఖచ్చితంగా విని ఫాలో అవ్వాలి. ఇంకో థాట్ అంటే నేను నాకు ఇష్యూ జరిగింది, సో ఆ థాట్ అనేది నాకు సెటిల్ అవుతూ ఉంది సార్. మీరు చెప్పేది వినాలి. నెక్స్ట్ నిన్న జరిగిన సంఘటన అనేది నాకు కొంచెం ఇంపార్టెంట్, సో అది మాటికి రిమైండ్ అవుతూ ఉంది సార్. సో దాన్ని తీసేసి మీరు చెప్పే వాటిని నేను వినాలి అనే ఉద్దేశంలో దాని మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. బట్ అది వస్తుంది. బట్ మీరు చెప్పేది నేను వినాలి అంటే దాన్ని ఎలా తీయాలనేది ఆలోచిస్తున్నాను సార్. యాక్చువల్లీ అంటే మీరు చెప్పేది కొన్ని పదాల రూపంలో నేను ఇస్తే అట్లీస్ట్ అది పక్కకి వెళ్తుందేమో అనేది అనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 4 రోజుల్లో రెస్పిరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమన్నారు సార్. అది ఎట్లా జరుగుతుంది అనేది. సో లంగ్స్లోకి వెళ్ళింది, ఆ లంగ్స్ కొంచెం ఎక్స్పాండ్ అయినప్పుడు మెయిన్ స్టమక్ మీద ప్రెజర్ పడుతుంది. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేశాను సార్ మీరు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ. సో అబ్జర్వేషన్ మీ కేసు కూడా అబ్జర్వేషన్ ప్లస్ అనాలిసిస్ కూడా జరిగింది. ఆ అనాలిసిస్ కూడా మీరు చూడగలిగారు. అండ్ దెన్ సర్టెన్ ఈవెన్ ట్రై టు చేంజ్ ద థాట్ ఆల్సో. సో బట్ ఇప్పుడు చెప్పింది ఏంటో ఓన్లీ అబ్జర్వేషన్కే రిస్క్ అవ్వను, దట్స్ ఫైన్. బట్ అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ ఇస్ ఆల్సో డన్, సమ్ అనాలిసిస్. థ్యాంక్ యూ. సార్ చిన్న క్వశ్చన్. అంటే మనకి నైట్ టైం పడుకుంటాం కదా సార్, నిద్రపోయాక సర్టెన్ డ్రీమ్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందులో కూడా డ్రీమ్స్ లో
నాకు మార్నింగ్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండో, కొన్ని అయితే యాక్చువల్గా అందులో లివ్ అయినట్టే ఉండి ఆ సెన్సేషన్ కూడా బాడీకి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్లో పడిపోయినట్టు వచ్చింది అనుకోండి, వెంటనే బాడీ మూవ్ అవ్వడం, అంత డీప్గా ఉండేటప్పుడు ఆ బాడీ సెన్సేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ కూర్చొని పెట్టాలి అని అన్నట్టు సెల్ఫ్ టు సెల్ఫ్ అబ్జర్వ్ చేస్తున్నానో, నేను పడుకున్నాక ఆ థాట్ లేకుండానే నా సెల్ఫ్ నా డ్రీమ్ని అబ్జర్వ్ చేస్తూ అది చేస్తుందా? అంటే రెండు ఒక్కటేనా? సో పడుకున్నప్పుడైనా మేలుకున్నప్పుడైనా సెల్ఫ్లో ఇది జరుగుతూనే ఉందండి. కంటిన్యూస్ ఇమాజినేషన్ ఎప్పుడో జరుగుతూనే ఉంది. పడుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట యాక్టివిటీస్ అవి లేవు కాబట్టి ఇంకొంచెం తెలుస్తుంది మనకి ఎక్కువ. డే టైంలో కూడా ఇంకేమేమి నడుస్తున్నాయో మనం వేరే పనులలో ఉండడం వల్ల అబ్జర్వ్ తెలియకపోతుంది. అసలు ఈ పాయింట్ అన్నారు కదా, ఆ డ్రీమ్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉండడము, అక్కడ లెగసీ మనం జాగ్రత్తపడిపోయినట్టు భయపడిపోయినట్టు ఉండడం, అది ఇంకా ఫర్దర్ బాడీకి కూడా ట్రాన్స్మిట్ ఇది కూడా జరుగుతుంది. అదే చాలా బ్యూటిఫుల్ అండి. చూస్తే ఇందువల్లనే అండి అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు విషయాలు ఆలోచిస్తే దాంట్లో అసలు ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడాలి. ఆ 10 నిమిషాల్లో ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సెల్ఫ్కి సంబంధించిన దానికి ఏం తెలిసింది, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయలేదో అప్పుడు మాట్లాడారో దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆలోచించాలి కదా, దానికి ఇచ్చేందుకు 100 విషయాలు మీరు చేసినట్టే. రాంగ్ థింగ్స్ అనేవి వాళ్ళు ఆలోచించామనుకోండి, అవన్నీ మీరు చేసినట్టే లెక్క. ఇంకా చేయలేదని మీరు ఊరికి అనుకోలేదు. కానీ సెల్ఫ్ మీరు చేసినా చేయకుండా దానికి కావాల్సిన అలా ఆలోచన జరిగింది, అలాంటి భావం ఉంది కదా ఆల్రెడీ నాట్ ఎక్స్ప్రెస్ హాస్పిటల్. అందుకే అన్నారు కదా, ఇప్పుడు ఈ మూడు ఈక్వల్ అవ్వాలి మనసా వచ్చాక అన్నారు కదా. మనసులో కూడా తీరు బయటికి చేయకుండా ఉండొచ్చు, చాలా మర్యాద ఎలా ప్రొజెక్ట్ అవ్వచ్చు, లోపల గట్టిగా అనుకోవడం కూడా బయటకు మర్యాద అవ్వచ్చు. బట్ ఇట్స్ ఆల్రెడీ డన్. Because self doesn't know, self doesn't even know the pattern, unless the sensation, self doesn't know the outside things at all. So wrong things self జరిగిందంటే ఇంకా ఆల్రెడీ బయటకు మీరు చేసినా చేయకుండా జరిగిపోయినట్టే. అందుకే ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ టు ప్యూరిఫై. అసలు మన రాంగ్ థింగ్స్ రావడానికి దానికి మూలం ఒక కోరిక సంస్కారం ఉంది మనకు. దాన్ని సాఫ్ చేస్తే తప్ప, దాన్ని క్లీన్ చేస్తే తప్ప ఇది ఆపదాన్ని. ఓన్లీ బయట చేయడాన్ని క్లీన్ చేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్. థ్యాంక్స్ అండి. ఇటు సైడ్ చాలా మంది కూర్చున్న వాళ్ళు వర్షప్ రెడీ వీళ్ళు ఎవరు మొబైల్ షేర్ చేయలేదు. సో ఐ వాంట్ దెమ్ టు షేర్. అంటే వాళ్ళు యాక్చువల్లీ కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టున్నారు సార్, వాళ్ళు అది ఉంది సార్. సార్ ఇంకొకటి సారీ ఇప్పుడే మర్చిపోయాను. ఓకే నేను ఇస్తాను, నేను మళ్ళీ రిమైండ్ చేసుకుంటాను, మర్చిపోయాను సార్. చాలా ఎన్నో థాట్స్ సార్. మా కాలేజ్లో సీనియర్ ప్రొఫెసర్ ఒక 58 years ఆయన సర్వీస్లో ఉన్నాడని నేను కులుమనాలి ఫ్యామిలీ ట్రిప్తో వెళ్ళి అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని తెలిసింది సార్ మొన్న ఈవినింగ్. సో దానికి సంబంధించి థాట్స్ వచ్చాయి సార్. తర్వాత ఆయన కింద మేము మన లిటరరీ కమిటీ స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ అవి పెట్టాము, వాటికి సంబంధించిన థాట్స్. మళ్ళీ ఆ కాంపిటీషన్స్లో ఏ స్టూడెంట్ బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు ఆ థాట్. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ సార్ బాడీ ఢిల్లీ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ ఈరోజు తీసుకొస్తారంట. అది మళ్ళీ దాని తర్వాత మా పిల్లల గురించి వెళ్ళే థాట్స్, ఇట్లా థాట్స్ వరకు అయితే అబ్జర్వ్ చేశాను సార్. ట్రైన్ ఆఫ్ థాట్స్ చాలా ర్యాపిడ్గా వచ్చాయి సార్ అవన్నీ. అయితే డ్యూటీ ఏంటంటే ఇది ఇక్కడ ఆపుదాం ఈ థాట్ అనేది ఆపగలుగుతుంది సార్. ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి సార్. అదే స్వప్న గారు అన్నట్టు కొత్తవాడు వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అవుతారు, నేను మీకు మెసేజ్ పెడతాను అనుకున్నాను సార్. స్టార్ట్ చేయగానే ఒక స్ట్రాంగ్ లా వచ్చేసినాయి సార్. అది లైక్ ఇప్పటి వరకు ఆలోచించినాయి నెగటివ్ ఒక అన్లిమిటెడ్ థాట్స్లో వచ్చినాయి. వచ్చి ఒక్క పాయింట్కి వెళ్ళేటప్పటికి నాకు ఒక రెస్ట్లెస్నెస్ అన్నట్టు వచ్చింది, అంటే మేబీ చిరాకు అన్నట్టు వచ్చింది. సో దాని నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేశాను, మరలా వెళ్ళిపోయింది. బట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ థాట్స్ని, అంటే అసలు ర్యాండమ్గా ఇక్కడ
ఇక్కడ నుంచి వైజాగ్ హైదరాబాద్ ఇంటికి అట్లా వెళ్ళిపోయిందని అట్లీస్ట్ ఒక ప్లేస్ రిస్ట్రిక్ట్ చేయగలిగాను. దాని తర్వాత కొంచెం నిద్ర వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా అట్లా ట్రై చేశాను కానీ ఐ మీన్ మే నాట్ బి సక్సెస్ఫుల్, బట్ ఐఎమ్ ఏబుల్ టు రెడ్యూస్ అట్లీస్ట్ 1 థాట్ అన్నా కొంచెం తగ్గించడానికి ట్రై చేయగలిగాను. థ్యాంక్ యూ. సో ఎవరైనా ఆన్సర్ చెప్పారా? అసలు మనం ఇది ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాం అండి? మనం సెల్ఫ్ యాక్టివిటీస్ ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాం సార్? కనుక్కోవడం సెల్ఫ్ ఆల్రెడీ ఉందని తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం బాడీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అంటే లోపల ఏం జరుగుతుంది అన్న ఆలోచన మనం మన మీద ధ్యాస పెట్టట్లేదు అనమాట. అంటే లోపల ఏం జరుగుతుంది, మనకి అసలు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎందుకు అనుకోవాలి, ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి అంటే మనకి ఆ క్లారిటీ ఉందంటే మనం చేసే పనిలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఆ పాజిటివిటీ. సో పనులు సరిగ్గా అవ్వడానికి పెట్టాలను. సో బట్ మనం చేసే పనులు ఎఫెక్టివ్ అవ్వడానికి పెట్టాలి అంటున్నాను. అంటే చేసే పనులను కాదు, ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది, అది కరెక్టే కాదు. మనకేంటంటే ఇప్పుడు స్వీట్ ఉంది, మనకి తినాలి అనిపిస్తుంది. మేబీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అనిపించచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు అది పెట్టినప్పుడు మన హెల్త్ ఇష్యూ అనేది గుర్తొచ్చి ఆ డెసిషన్ మేకింగ్ అది దాని గురించి కూడా ఆలోచించి పాజిటివ్ డెసిషన్ తీసుకొని, అంటే కొంచెం ఎలా పడితే అలా కాకుండా కొంచెం నిర్దిష్ట మార్గంలో మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఎందుకు నిర్దిష్ట మార్గంలో వెళ్ళాలి? మనం మనుషులం కాబట్టి. అయితే ఏంటి అది మనుషులం అయితే ఎందుకు మనుషులం అయితే కంపల్సరీ నిర్దిష్ట మార్గంలో వెళ్ళాలా? అలా వెళ్తే కొంచెం బాగుంటుంది అని. అంటే బాడీకి బాగుంటుంది. బాడీని లేదు అంటే ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ఉండాలంటే బాడీ కూడా ఉండాలి, ఆరోగ్యకరమైన శరీరం ఉండాలి కదా. సో ఆరోగ్యకరమైన శరీరాన్ని ఆరోగ్యకరమైన శరీరం రోజే మీకు ఇలా ఒక నేను మ్యాజిక్ చేసి మీకు పర్ఫెక్ట్ బాడీ ఇచ్చాను. బాడీ అది జరగదు, నేను నమ్మను. జరగనప్పుడు మరి ఎందుకు రాదు? అన్ని బాడీ కరెక్ట్ బాడీ చేస్తాను అంటే అది జరగదు అనిపిస్తుంది. వేరే జరిగింది అనుకో, తర్వాత ఏం చేస్తారు? మంచి ఆలోచనలు, ఎవరికి అన్యాయం జరగకూడదు, నేచర్కి కానీ మన పక్క మనుషులు కానీ జంతువులు కానీ ఇట్లా కొంచెం పాజిటివ్ థింకింగ్ రావడానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది నా ఉద్దేశం. మనకు అనవసరమైన థాట్స్ని ఎలిమినేట్ చేయడానికి అబ్జర్వ్ చేయాలి సార్. అంటే ఏది అవసరమో మన గురించి మనం తెలుసుకోవడానికి. చాలా అన్నెసెసరీ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అబ్జర్వ్ చేసినప్పుడు హ్యాపీనెస్ సరే. యాక్చువల్గా ఏంటంటే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నా ఉద్దేశంలో అంటే ఇప్పుడు ప్రెజెంట్లో నేను ఏం చేయాలి అనుకుంటున్న దానికి ఎఫెక్టివ్గా చేయలేకపోవడానికి నా ఆలోచన నాకు అర్థం పడుతున్నాయని అనిపిస్తాయి. అంటే అంతకుముందు నా ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేను ఇప్పుడు ప్రెజెంట్ని ఇవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల దానివల్ల ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంటే నాకు అనిపిస్తుంది, క్లాసెస్ వింటుంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ క్లియర్గా నేను అర్థం చేసుకునే లోపల ఆ పాస్ట్ ఆలోచనలో నాకు ఇంటరప్ట్ అవుతుంది. సో ఇఫ్ నేను దానిని కనుక ఎక్కడ నేను వాటిలో ఉంటున్నాను, ఎలా నేను ఇబ్బంది పడుతున్నాను అనేది తెలుసుకోగలిగితే రైట్ ద సిచ్యువేషన్ని నేను క్లియర్గా నేను ఎంజాయ్ చేయగలుగుతాను. ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పని చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్తో నేను జడ్జ్ చేయటము ఒక అట్లా నాకు అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా నేను కూర్చున్న వెంటనే నాకు ఏ ఆలోచన లేదు, కానీ అబ్జర్వ్ చేయాలి అని అనగానే హౌ ఐఎమ్ బిహేవింగ్ విత్ అదర్స్ అనేది నాకు వెంటనే ఆలోచనలోకి వచ్చేసింది. అసలు దట్స్ నాట్ నెసెసరీ కదా. ఎప్పుడు ఆ మధ్యను చూసినప్పుడు అప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే చాలు యాక్చువల్గా, కానీ ఆలోచన ఇంటరప్ట్ చేస్తాను. సో నేను దాని కనుక క్లారిటీలో పెట్టుకోగలిగితే, నెంబర్ ఆఫ్ ఆలోచన లేకుండా చేసుకోగలిగితే ఏ మూమెంట్కి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాను కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అసలు ఎందుకు మనం అబ్జర్వ్ చేయడం కానీ
బికాస్ ఒక్కోసారి మనం జస్ట్ వేరే వాళ్ళే చెప్పారండి లేకపోతే వేరే విన్నామని చెప్పి ట్రై చేస్తాం. యాక్చువల్లీ నచ్చుతుంది మనకి, బట్ స్టిల్ వి ట్రై ఆర్ వి స్టిల్ క్రేవ్ ఫర్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో మేబీ మనకి మన మీద ఫోకస్ పెడితే సెల్ఫ్ మీద మనకి యాక్చువల్లీ ఏం కావాలి, మనకి ఏం నచ్చుతుందని ఒక ఐడియా వస్తుందని చెప్పి. అంటే కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా సార్ బయట, మన కూడా కావాలి బేసికల్లీ, కానీ బయట వేరే వింటాం. సో దాన్ని బట్టి మనకి కండిషనింగ్ అవుతాం. బట్ మనం ఎప్పుడైతే సెల్ఫ్ మీద ఆలోచిస్తామో మనకి ఏం కావాలన్న క్లారిటీ వస్తుందని అనుకుంటాను. ఇంకా నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇంతకుముందు ఏదైనా ఒకటి వినాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ముందు ఆలోచించేవాడిని, అతను ఎలా ఉంటాడు తన ఆలోచనలో, వ్యక్తిని బట్టి డిసైడ్ చేసేవాడిని, ఫస్ట్ వినేవాడిని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఏముంటుందో నేనే ఆలోచించుకోవడం. ఫస్ట్ వాళ్ళ ఆలోచన మనం వినగలగాలి అన్న ఇది నాకు అనిపిస్తుంది. ఒక పర్సన్ ఇలా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాను, లేదు ఈ వ్యక్తి దగ్గర మైక్ వెళ్తుందంటే వెంటనే నా ఆలోచన ఓహో ఇది మాట్లాడేస్తాడేమో అనే ఆలోచన వద్దు. ఫస్ట్ అతని దగ్గర నా ఐడియల్గా ఏ కండిషన్స్ నేను పెట్టుకోకుండా తన ఆలోచన ఎలా ఉంది దాన్ని నేను అలాగే తీసుకోగలనా లేదా అనేది నా అబ్జర్వేషన్. సో మనల్ని మనం ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటాం, మన సెల్ఫ్లో ఏం జరుగుతుందని ఎందుకు అబ్జర్వ్ చేస్తాం? మనల్ని మనం ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటున్నాం అనేదానికి నాకున్న కంటెంప్లేషన్ ఏంటంటే, అబ్జర్వేషన్ అనేది మన సెల్ఫ్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ, అంటే దాని యొక్క సహజ స్థితి. మనం ఏదైనా ఒక లెట్స్ సే ఒక ఇష్యూని సాల్వ్ చేయాలనో లేకపోతే ఏమైనా బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు, అంటే ఒక ఇష్యూని ఎలా సాల్వ్ చేయొచ్చని మనం పర్పస్ఫుల్గా మన సెల్ఫ్ని మన ఆలోచనని ఫోకస్ చేసాం అనుకోండి, అది ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది, మనకి ఇబ్బంది కలిగిస్తుంది. బట్ మీరు వదిలేస్తే సహజంగా మీ సెల్ఫ్ని అయితే కానివ్వండి, అంటే మనం 3 విషయాలు చెప్తాం, బాడీ, సెల్ఫ్ అండ్ స్పేస్ అంటాం. అబ్జర్వర్ మనలో ఉండి ఎవరైతే మనం ఆత్మ అనొచ్చు లేకపోతే మన సెల్ఫ్ అనొచ్చు, దాని యొక్క సహజ స్థితి అబ్జర్వేషన్ అండి. అది ఆలోచనని క్రియేట్ చేయదు, ఆలోచనని ఆపదు, బట్ అబ్జర్వ్ చేస్తుంది. ఆ గ్యాప్ అంటే మనకి మన సెల్ఫ్కి మన బాడీకి మధ్యన ఉండే ఆ థాట్స్ మధ్యన ఉండే గ్యాప్ అండి. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల ఓకే